హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం ఒక హెల్తీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. అది రాగిపిండితో లడ్డు. నిజంగా చాలా హెల్తీ అండ్ చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి. రాగిపిండిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా అమేజింగ్గా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకోవాలి. ఇందులో కాస్తంత నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసేసుకున్నాక మనకి లడ్డు అంటేనే ఇలా డ్రై ఫ్రూట్స్ అవి ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నేను బాదము అలాగే జీడిపప్పులు ఇలా ముక్కలుగా చేసేసి ఇలా వేసుకున్నాను. వీటిని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతలాగా వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పక్కకు తీసేసుకున్నాక ఇందులోనే రాగిపిండి వేసుకోవాలి. రాగిపిండిని చాలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. అండ్ ఏంటంటే మాడిపోకూడదు, అడుగు అంటకుండా మనము లైట్ ఫ్లేమ్లోనే బాగా దోరగా వచ్చేంత వరకు మంచి స్మెల్ వస్తుంది. అప్పటిదాకా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకు కాసేపటికి ఇలా తెలిసిపోతుంది, లైట్గా కలర్ ఇలా చేంజ్ అయ్యేసి మనకు మంచి స్మెల్ కూడా వస్తుంది. నెయ్యిలో వేస్తాం కదా, అందుకని చెప్పేసి బాగా స్మెల్ కూడా వస్తుంది. ఇలా మనకు తెలిసిపోతుంది, అందుకని చెప్పేసి దాన్ని అలా పక్కకు తీసేసుకొని ఇప్పుడు అందులోనే నేను 1 కప్పు రాగిపిండి తీసుకున్నాను కదా, ఒక 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాస్తంత వాటర్ వేసుకోవాలి. మనకు పాకం ఏం అవసరం లేదు, జస్ట్ అందులో డస్ట్ ఏమన్నా ఉంటే మనకు ఇలా వడగట్టుకోవడానికి అన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే లడ్డూలు చుట్టుకోవడానికి మనకు మామూలుగా సున్నుండలకు అలాగా ఇలా బెల్లం పౌడర్ వేస్తే అంతగా ఇలా చుట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా. ఇప్పుడు రాగిపిండిలో మనం ఇలా దీన్ని బెల్లం కరిగించి వేసుకోవడం వల్ల ఏంటంటే ముద్దలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా కరిగిపోయింది కదా బెల్లం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న రాగిపిండి అలాగే డ్రై ఫ్రూట్స్, మీరు కొబ్బరి కానీ కొబ్బరి వేసుకోండి, అలాగే ఇలాచి కూడా వేసుకోండి మీకు నచ్చితే. నాకు కొబ్బరి సెట్ అవ్వదు, ఆ వామిటింగ్ వచ్చే ఫీల్ ఉంటుంది అని చెప్పి నేను దాన్ని స్కిప్ చేసేసినాను. ఇలా మనకు దీన్ని వేడివేడిగానే చుట్టేసుకోవాలి. కొంచెం చల్లారిపోతే అది కొంచెం డ్రైనెస్గా అనిపిస్తుంది. కావాలంటే ఇంకేంటంటే అది బెల్లం వాటర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం పక్కకు తీసుకొని కూడా మనకి డ్రై అయిపోయినప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చాలా వరకు సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే ఆ బెల్లం వాటర్ని వేసుకొని చేతికి ఇలా నెయ్యి రుద్దుకుంటూ ఇలా ఉండలు చుట్టుకోవడం చాలా పైన చూడటానికి చాలా అపీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, ఇలా లడ్డూలాగా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు మెసేజ్ అయితే చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. ఫైనల్గా మన లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. టేస్టీ లడ్డు అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.